సార్ భవిష్యత్తులో జనసేన పార్టీ అనేది బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి కొంత ప్రచారం నడుస్తుంది. ఇవి ఎలా స్పందిస్తారు? నిజంగా భవిష్యత్తులో జనసేన పార్టీ బీజేపీలో మెర్జ్ అవుద్దా? ఈ ఊహాగానాలకి ఎలా సమాధానం చెప్పగలం? గతంలో ఇదే ప్రజారాజ్యం పార్టీని అన్న పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ లో విలీనం చేస్తే, చిరంజీవి గారు ఇదే చిరంజీవి గారు విలీనం చేస్తే, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? అన్నతో కూడా మాట్లాడలా, ఇదే కాంగ్రెస్ వాళ్ళని పంచెలోడ తీసి కొడతానన్నాడు. ఇవాళ ఈయన ఏం చేస్తారు రేపొద్దున ప్రజలు? ఈయన మాట అంటే మాట మీద కమిట్ అయ్యే మనిషి పవన్ కళ్యాణ్. అలాంటిది జరుగుద్దని ఎవరూ ఊహించొద్దండి. ఇవాళ మీరు ముఖ్యంగా చెప్తున్నానండి, మీరు పార్టీ గురించి అన్నారు కాబట్టి ఇవాళ గ్లాసు ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. పొద్దున్నే అదే గ్లాస్తో టీ తాగుతాం, భోంచేసేటప్పుడు మంచినీళ్ళు తాగుతాం. నువ్వు నేను మందు కొట్టేటప్పుడు క్వార్టర్ తెచ్చుకుని 2 గ్లాసులు తీసుకో అని చెప్పి అదే గ్లాస్తో మందు తాగుతున్నాం ఇవాళ. అవునంటారా కాదన్నట? వాస్తవం. ఇట్ ఈస్ ద ఎవ్రీ పర్సన్ హ్యాస్ యూజ్డ్ ద గ్లాస్. ఎడిట్ అయిపోయారు గ్లాస్కి. జనసేన నాయకులు మాత్రం ఈ గ్లాసుని ప్రతి ఇంటికి తీసుకెళ్లారంటాం తప్పండి. కేవలం ఒకే ఒక్కడ పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళాడు. జనసేన నాయకులు ఇంత చైతన్యవంతమైన విజయవాడలో జనసేన నాయకులు ఉన్నారండి. ఎవరింటికన్నా వెళ్తున్నారండి? పెళ్ళికి పేరంటానికి వెళ్ళి హీరోల్లాగా టక్ చేసుకుని మీరెంత, మీ రాజకీయ ఆయుష్ ఎంత? ఎంతమంది ఇంతకుముందు పుట్టారు పోయారు. ఇవాళ పార్టీని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళరు? మీ సింబల్ వెళ్ళిపోయిందే, మీరు వెళ్ళలేకపోతున్నారా? ఇవన్నీ జనసేన ఇంటెలిజెన్స్ గమనించొద్దండి. కోటరీగా ఏర్పడిపోయి ఎవరిని వెళ్ళనీయకోకుండా ఆ విధంగా చేయటం ఎంతవరకు సమంజసం అండి?